హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆలు పరాటా. ఈ ఆలు పరాటాని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదండి. మరి ఆలు పరాటాని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ ఆలు పరాటాలని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ సాల్ట్ మొత్తం కూడా పిండిలో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టండి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్లుగా కలిపేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. చూడండి, పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి దీనిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి వాటర్ని వేసుకొని దీనిలోకి 3 మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ పొటాటోస్ని 4 విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడికించండి. 4 విజిల్స్ తర్వాత మనకి పొటాటోస్ అనేవి ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఈ విధంగా పొట్టు తీసేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా ఉంచండి. ఈ ఆలు పరాటాలు అనేవి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని చేతితోటి ఇలా మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర ఆలు మ్యాషర్ ఉంటే ఆలు మ్యాషర్తోనైనా కూడా ఇలా మ్యాష్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా పొటాటోస్ మొత్తాన్ని కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా ఇలా చేతిలో వేసుకొని ఇలా ఒకసారి క్రష్ చేసినట్లుగా వేసుకోండి. అలాగే దీంట్లోకి 1/2 చెక్క నిమ్మరసంని కూడా దీంట్లోకి పిండుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా దీనిలో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేయండి. ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ ఆలుకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి వీలైనంత సన్నగా వీటిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ స్టఫింగ్ని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా బౌల్ లాగా చేసుకొని పొడి పిండిలోకి ఈ విధంగా డిప్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ చేసే కర్ర ఏదైతే ఉంటుందో ఆ కర్రని తీసుకొని చేతితోటి ఇలా పిండిని ప్రెస్ చేసినట్లుగా చేయండి. ఇలా ఈ విధంగా కొంచెం వెడల్పుగా చేసేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్టఫింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్టఫింగ్ని కూడా దీనిలోకి పెట్టండి. ఇలా మీడియం సైజులో స్టఫింగ్ని తీసుకొని ఇలా ఈ విధంగా పిండితోటి క్లోజ్ చేసినట్లుగా చేయండి. మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేయండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా రౌండ్గా చేసేసి పైన మనకి ఎక్స్ట్రాగా ఏదైతే పిండి ఉంటుందో ఆ ఎక్స్ట్రా పిండిని మొత్తం ఈ విధంగా తీసేయండి. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇప్పుడు
బౌల్లాగా చేసేసుకొని దీనిని మళ్ళీ పొడిపిండిలో డిప్ చేసుకొని చపాతీ కర్రతోటి చపాతీలు రుద్దినంత ఫాస్ట్గా కాకుండా ఇలా మెల్లగా మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా చేయండి. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెల్లగా స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా హడావిడి లేకుండా ఈ విధంగా పరాటాలని ప్రిపేర్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకునే పరాటాలని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్ని పరాటాలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పరాటాలని వేసుకొని ఒక 2 నిమిషం పాటు వీటిని రెండు వైపులా కూడా ఫ్రై చేయండి. 1/2 నిమిషం తర్వాత ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆయిల్ని 1 స్పూన్ వరకు ఇలా పైనుంచి స్ప్రెడ్ చేసుకున్నట్లుగా చేయండి. ఇలా ఆయిల్ని వేసుకుంటూ రెండు వైపులా కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి. ఈ పరాటాలు అనేవి బయట మైదా పిండితో చేస్తారండి. మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా గోధుమ పిండితో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పరాటాలు అనేవి మాడకుండా ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్ని పరాటాలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ విధంగా అన్ని పరాటాలని కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఆలు పరాటాలని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఆలు పరాటా అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ ఆలు పరాటాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయకుండా మాత్రం ఉండకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.